నీ పేరన్నా? నా పేరు కంపా గంగాధర్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిని. ఈ రోజున పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు పొత్తులతోటి మా జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోవటానికి వీళ్ళు వచ్చారంటే, పవన్ కళ్యాణ్ అంతా లుచ్చగాడు ఈ రాష్ట్రంలో ఎవడో లేడు. ఎందుకంటే వాడు చాలా ప్యాకేజీ మనిషి, డబ్బు మనిషి. ఏంటి వాడు 3 పిల్లలు అయిపోయారు, ఇప్పుడు 4వ పిల్లం కోసం రెడీగా ఉన్నాడు. 4వ పిల్లం కూడా సిద్ధంగా ఉందని చెప్పి త్వరగా మీ మీడియాకు కూడా రావడానికి సిద్ధంగా ఉంది. ఆ త్వరలో ఎటువంటి సందేహం లేదు, త్వరలో మీడియాకు కూడా అది బయటపడతా ఉంది. ఈ యొక్క పవన్ కళ్యాణ్ అనేవాడు ఈ రోజున జన సైనికులు అని చెప్పేసి జన సైనికుల్ని, వీర మహిళలను అందరిని చెప్పేసి మోసం చేసి ఈ రోజున చంద్రబాబు నాయుడికి 24 సీట్లు టిక్కెట్లతోటే వాడు అమ్ముడిపోయినటువంటి ఘనత పవన్ కళ్యాణ్కి. వాడు ప్యాకేజీ మనిషి. వాడు ఎన్ని కోట్లు తీస్తున్నాడో వీళ్ళు పాపం ఎంతోమంది జన సైనికులు దాదాపు 10 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల నుంచి పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడాను కొన్ని కోట్ల రూపాయలు తగలేసుకున్నటువంటి ఒక జన సైనికులు అందరూ కూడాను పార్టీ అభ్యర్థించినటువంటి అందరూ కూడాను ఈ రోజున అన్యాయం అయిపోయి ఆస్తులు అమ్ముకొని ఆస్తుమత్తులు చేసుకోవడానికి కూడా ఈ రోజున సిద్ధంగా ఉన్నారు. అటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఈ రోజున ఈ జన సైనికులే రోడ్డు మీద ఈడ్చి తన్నే రోజులు కనబడతా ఉన్నాయి. ఈ రోజున చూస్తూ ఉంటుంటే పవన్ కళ్యాణ్ చాలా అన్యాయం చేసినటువంటి ఘనత కాపులందరూ కూడాను ఈ చంద్రబాబు నాయుడు దగ్గర పాదాల దగ్గర తాకట్టు పెట్టినట్టు ఘనత పవన్ కళ్యాణ్కి ఉన్నది. ఈ కాపులందరూ కూడా ఈ రోజున చీ అని చెప్పిస్తాను ఇసుక్కుంటారు, చీ అని తిడుతూ ఉన్నారు, బూతులు తిడతా ఉన్నారు. అడిగి సిగ్గులేదు. కాపుల యొక్క జగన్మోహన్ రెడ్డి గారు కాపులకి ఎంత పెద్దపీట వేశారు. ఏంటి అన్ని సామాజిక వర్గాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వాళ్ళకి అందరూ కూడాను ఏ విధంగా ఎంత ఘనత చేశారో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున రాష్ట్ర ప్రజలందరూ చెప్పుకుంటూ ఉన్నారు. ఈ రోజున ఒక కాపు జాతిని పట్టుకొని ఈ రోజున ఏలాడి ఒక పవన్ కళ్యాణ్ అనేవాడు ఈ కాపు జాతిని ఉన్నటువంటి కాపు జాతిని అందరినీ కూడా చంద్రబాబు నాయుడు పాదాల దగ్గర తాకట్టు పెట్టినట్టు ఘనత ఈ పవన్ కళ్యాణ్కి. ఈ రోజున కాపులందరూ కూడా చేదరించుకున్నారు, తిడతా ఉన్నారు. ఏంటి ఈ పవన్ కళ్యాణ్ అనేవాడు ఈ రోజున రాష్ట్రానికి ఎందుకు చెడపుట్టాడా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ పవన్ కళ్యాణ్ చాలా వరస్ట్ ఫెలో. దట్ ఫెలో ఈజ్ అ టూ వరస్ట్ ఫెలో. ఎందుకంటే రాజకీయాలకు అసలు జీరో ఫెలో, అసలు రాజకీయాలకు అసలు పనికిరానటువంటి వ్యక్తి. అనవసరంగా ఎందుకు వెళ్ళి షూటింగ్లు చేసుకొని ఏ మేకప్లు కొట్టుకొని ఏదో చేసుకోక సంపాదించుకోక ఎందుకు వచ్చింది ఇక్కడ ప్రజలను ఇబ్బంది పెట్టడం, ఈ కాపు జాతిని ఇబ్బంది పెట్టడం, ఒక సామాజిక వర్గాన్ని మంచి కాపు జాతిని. ఈ రోజున కాపులు కూడా ఈ రోజున మా జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరథం పడతా ఉన్నారు. కాపులందరూ కూడా బ్రహ్మరథం పడతా ఉన్నారు. కాపులు కూడా మేము ఎన్నో సంక్షేమ పథకాలు అభివృద్ధి చెందినటువంటి ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నది. ఈ రోజున పవన్ కళ్యాణ్ ఎవరు నమ్మట్లే. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడిని నమ్మే పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రజలు ఎవరూ లేరు. ఎందుకంటే ఈ రోజున రాష్ట్ర ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ని, ఈ యొక్క చంద్రబాబు నాయుడిని తిడుతూ ఉన్నారు. ఎందుకంటే ఈ రోజున మా జగన్మోహన్ రెడ్డికి పెట్టినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడాను ఈ అధికారంలోకి వస్తే మళ్ళీ ఎక్కడ మాకు అన్యాయం జరుగుద్దో, ఎక్కడ ఈ సంక్షేమ పథకాలన్నీ పారదోలుతాడో, ఎక్కడని అని రద్దు చేస్తారని చెప్పేసాను ఒక భయభ్రాంతులకు లోనవుతూ ఉన్నారు ప్రజలందరూ కూడాను. అటువంటి సందర్భం వీళ్ళకి ఎవరు ఛాన్స్ ఎవరు. ఈ రోజున మళ్ళీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వడానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మేము 175 సీట్లు, ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు 25 సీట్లు కూడా మేము సాధించి ఈ రోజున అక్కడ మా 25 సీట్లు అక్కడ పార్లమెంట్లోను, ఇక్కడ 175 సీట్లు మేము అసెంబ్లీలోను మా వారిని మేము ఏకదాటిగా ప్రతిపక్షం లేకుండా మేము చేసినట్టు ఘనత మాకు ఉంటుందని చెప్పేసి ఈ రోజున మేము విశ్వసిస్తూ ఉన్నాం. ఆ దిశగానే మేము యొక్క పార్టీ శ్రేణులన్నీ పనిచేస్తూ ఉన్నాయి. ఈ రోజున పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఎవరు నమ్మరో వాడు ఈ రోజున మేము మళ్ళీ మా జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంలో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత ఈ చంద్రబాబు నాయుడు పని కనబడ్డు, ఈ పవన్ కళ్యాణ్ వాడు కనబడ్డు. ఈ రోజున రాష్ట్ర ప్రజలందరూ అసలు సోదులు లేకుండా పోతాడు పవన్ కళ్యాణ్ వాడు పేరు కూడా. ఈ రోజున ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఈ రోజున అందరు చిరాగా పడతా ఉన్నారు, తిడతా ఉన్నారు. పరిస్థితి ఏంది మరి? మీ వైసీపీ అధికారంలోకి వస్తే పరిస్థితి ఏంది? పవన్ కళ్యాణ్ పరిస్థితి వైసీపీ అధికారంలోకి వచ్చిన రోజున పవన్ కళ్యాణ్ని ఓసలు లెక్క పెట్టిస్తాం, అది అందులో గ్యారంటీ. ఏ సందర్భంలోనైనా ఎలాగైనా కానీ అంటే అది చట్ట ప్రకారంగా న్యాయబద్ధంగానే ఉంటుంది. అది దాన్ని ఏం చేయాలన్నది మాకు పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. అది ఎలాగ ఉంటుందని చేస్తాం. మమ్మల్ని ఎంత ఇబ్బంది పెడతా ఉన్నారో, మా పార్టీ శ్రేణులు ఎంత ఇబ్బంది పెడతా ఉన్నారో, ఏంటి ఎంత ఇదిగా వల్కర్ భాష మాట్లాడుతూ ఉన్నారో ఇవన్నీ మేము గమనిస్తూ ఉన్నాం. మొన్న ఒక సందర్భంలో ఒక డెబిట్లో ఏం జరిగిందంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి పొలిటికల్ అని చింతా రాజశేఖర్ గారు అనే ఐడియా ఉంది మీకు. చింతా రాజశేఖర్ గారిని జనసేన నాయకుడు దాడి చేసింది. అవును, దీన్ని ఎలా స్పందిస్తారు? అది అతను ఎన్ని డబ్బులు చాలా డబ్బు ఖర్చు పెట్టుకున్నాడండి అతను. పాపం అతను చాలా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు, మంచి నాయకుడే, నాకు తెలిసినటువంటి వ్యక్తి. నేను ప్రజారాజ్యం పార్టీలో కూడా తెలుసండి, నాకు తెలుసు. నేను ప్రజారాజ్యం పార్టీలోనూ ఒక లీడర్ని కొట్టిండు ఆయన. నేను తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జి కూడా చేశా ప్రజారాజ్యం పార్టీలో. ఏంటంటే
ఈ ప్రజారాజ్యం పార్టీలో ఉన్న కాడి నుంచి వీళ్ళందరూ అధికార దాహంతోనే ఉన్నారు కాపులు మభ్య పెట్టడానికి. ఆ రోజున నేను ఈ ప్రజారాజ్యం పార్టీలో కూడా నేను పనిచేయడం జరిగింది. నేను అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలో నేను 30 సంవత్సరాలు పనిచేసి ఆ రోజున చిరంజీవి ఏదో ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ఉద్ధరిస్తాడని చెప్పేసి అని కమ్యూనిస్ట్ పార్టీకి రాజీనామా చేసి ప్రజారాజ్యం పార్టీలో నేను చేరడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వర్గపోరు ఆధిపత్య పోరులోనే మళ్ళీ ఆ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం జరిగింది. ఇప్పుడు ఈ తమ్ముడు వచ్చాడు. ఈ తమ్ముడు వచ్చిన తర్వాత ఈ తమ్ముడేమో ఈ రాష్ట్రాన్ని నాశనం చేయడానికి, ఈ రాష్ట్రాన్ని ఇచ్చేయడానికి, చిన్నాభిన్నం చేయడానికి మెయిన్ టార్గెట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు అధికారంలో తీసుకురావడానికే ఇతను కంకణం కట్టుకున్నాడండి. ఇతను అధికారం చేయడానికి లేదు. ఈ రోజు నా కాపు కాపు నాయకుడు సీనియర్ నాయకుడు చేగొండ హరిరామజోగయ్య ఈ రోజున అతను తిడతా ఉన్నాడు. ఈ రోజున అతను 24 సీట్లకు అమ్ముడిపోయినట్టు ఘనత అతను ఉంది. ఈ రోజున కాపులు రాష్ట్ర వ్యాప్తంగా కాపులు అసలు పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడిని రమ్మే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే రాష్ట్రం రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి ఈ కాపు సామాజిక వర్గం అందరూ కూడాను మన వైపు మొక్కటానికి సిద్ధంగా ఉన్నారు ఈ కాపులందరూ. ఎందుకంటే పవన్ కళ్యాణ్ యొక్క నిజస్వరూపం బయటపడిపోయింది, వాడి యొక్క రాక్షస రూపం బయటపడిపోయింది. ఈ రోజున చూస్తూ ఉన్నారు జన సైనికులందరూ కూడాను ఇంకా తెలుగుదేశానికి వేసే పరిస్థితుల్లో లేరు. వీళ్ళందరూ కూడా క్రాస్ ఓటింగ్ మా పార్టీకి జరగబోతూ ఉంది. కాపుల సామాజిక వర్గం అంతా కూడాను, కాపుల యువకులు కానీ, జనసేన నాయకులు కానీ, జన సైనికులు అందరూ కూడాను మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు వేయడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ఈ రోజున అని చెప్పేసి అని చెప్తున్నా ఉన్నాను. ఆ రాబోయే కాలంలోనే కానీ ఈ పవన్ కళ్యాణ్ నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇదే పవన్ కళ్యాణ్ ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ని ఇదే జన సైనికులు రోడ్డు మీదకి ఈడ్చి డబ్బులు పోయినటువంటి వాళ్ళు, ఆస్తులు పోగొట్టుకున్నటువంటి వాళ్ళు, మానసికంగా కుంగిపోయినటువంటి వాళ్ళు అందరూ కూడాను రోడ్డు మీద ఈడ్చి కొడతారని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను. రాబోయే కాలంలో ఒక్క మాటలో చంద్రబాబు నాయుడు గురించి, పవన్ కళ్యాణ్ గురించి ఒక్క మాటలో చెప్పండి. పవన్ కళ్యాణ్ అంటే ఏంటి, చంద్రబాబు అంటే ఏంటి? పవన్ కళ్యాణ్ అనేవాడు ఇక ఆయన గురించి మనకి చెప్పాను కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వాడు ఒక ప్యాకేజీ మనిషి. ఈ చంద్రబాబు నాయుడు వాడుకు ఆయన అయిపోయింది, పని అయిపోయింది, సీన్ అయిపోయింది. టీడీపీ మూతపడిపోతుంది. అందులో ఈ రోజున టీడీపీ సైనికులందరూ కూడాను చాలామందికి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆశా వాళ్ళందరూ కూడాను పక్కన పెట్టేసేసి చాలా ఇచ్చేస్తూ ఉన్నారు. ఈ చంద్రబాబు నాయుడిని టీడీపీ వాళ్ళు నమ్మట్లేదు, పవన్ కళ్యాణ్ని జన సైనికులు నమ్మట్లే. ఈ రోజున ఇద్దరు కూడాను భూస్థాపితం అయిపోతారు. రాజకీయ సన్యాసం తీసుకోవడం ఖాయం. అందులోనూ మా జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే 30 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన 30 సంవత్సరాలు కూడా ముఖ్యమంత్రిగా ఉండటానికి ప్రజలందరూ కూడా సహకరిస్తారు, ఆశీర్వదిస్తారు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఈ సంక్షేమ పథకాలు ఇలాగే కొనసాగుతాయి, ఎటువంటి సందేహం లేదు. రాబోయే కాలంలో విశాఖపట్నం రాజధాని అయిన తర్వాత, ఈ 3 రాజధానులు అయిన తర్వాత ఈ విశాఖపట్నం రాజధాని, మన అమరావతి యొక్క అసెంబ్లీ రాజధాని, కర్నూలు వచ్చేసేసి మన హైకోర్టు రాజధానిగా ఈ 3 రాజధానులు అభివృద్ధి చెందుతాయి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడాను విశాఖపట్నంలోనే ఎక్కువగా అభివృద్ధి చెందుద్ది. మన రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి చెందుద్ది. విశాఖపట్నంలోనే మా జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే కాలంలో ఈ మే నెలలో ఆయన ముఖ్యమంత్రిగా అక్కడ ప్రమాణ స్వీకారం చేయడం ఖాయం. అందులో ఎటువంటి సందేహం లేదు. ఈ 2 పార్టీలు భూస్థాపితం అయిపోతాయి. అందులో ఇక పార్టీ అనేది కనబడదు. ఆ 2 తెలుగుదేశం, పవన్ కళ్యాణ్ పార్టీ అవన్నీ మొత్తం కూలిపోతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. థ్యాంక్ యూ.